బీజేపీలో ఇతర పార్టీల నేతల చేరిక సొంత పార్టీ నేతలకే తలనొప్పిగా మారాయి. బీఆర్ఎస్ నేత సైదిరెడ్డి చేరికపై ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో చేర్చుకున్నా పర్వాలేదు కానీ నల్గొండ ఎంపీ టికెట్ ఇవ్వొద్దని అంటున్నారు. ఇచ్చినా సహకరించమని బీజేపీకి తేల్చి చెప్పారు జిల్లా నేతలు. 38 రోజులు మేము జైలుకు పోయి అదే రోజు మేము గుర్రంబోడు గిరిజన భరోసా యాత్రలో భాగంగా ఈయన సైదిరెడ్డి గారు భూములను ఆక్రమించుకున్నారని తెలిసిన తర్వాతకి రాష్ట్ర అధ్యక్షుడి గారి పిలుపు మేరకు ఆ రోజు మేము ఆ యొక్క భూముల్ని గిరిజనులకి మళ్ళీ అప్పగించడం కోసం మేము విశ్వ ప్రయత్నం చేసినాం. ఆ క్రమంలో మా మీద పోలీసుల చేత లాఠీచార్జ్ చేయించేసి మా ఇల్లు గుల్పించేసి 25 మందిని 38 రోజులు జైల్లో మగ్గబెట్టి అనేక అక్రమాలు పాల్పడిన వ్యక్తికి వాళ్ళ సీటు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా సరే పార్టీ యొక్క అడుగుజాడల్లో రాష్ట్ర అధ్యక్షుల యొక్క ఏదైతే చెప్తారో అన్నిటికీ మేము కట్టుబడి ఉంటాము. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. అప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద రాళ్ళ దాడి చేయించిన వ్యక్తి ఈ యొక్క శానంపూడి సైదిరెడ్డి గారు. ఆ సైదిరెడ్డి గారి ఊరే నా ఊరు. ఆ సైదిరెడ్డి గారిని చిన్నప్పటి నుంచి నాకు ఆయన పెద్ద ఏజ్ తేడా ఉంటుంది, పెద్ద కొద్ది గొప్ప తేడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిని నేను చెప్తున్నాను. నేను ఎన్నో భూములు ఎన్నో విషయాలలో ఆయన ఉన్నాడు. ఎన్నో మందిని బాధ పెట్టిండు. రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడి చేసిన వ్యక్తి ఆ వ్యక్తి. కానీ ఏది ఏమైనా సరే పార్టీ తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి అయితే ఉంటుంది. వరకు మ్యాక్సిమం వచ్చినాం. మా విషయం మేము చెప్పినాం. సో పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయానికి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సైదిరెడ్డి చేరికను నల్గొండ జిల్లా నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నల్గొండ నుంచి సైదిరెడ్డిని భారతీయ జనతా పార్టీలో నిన్న జాయిన్ చేసుకున్నారు. ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ చేర్చుకోవడానికి కారణం ఏంటంటే నల్గొండ ఎంపీ టికెట్ ఆయనకి ఇవ్వాలని అనుకుంటుంది. సో ఇంకా డిక్లేర్ కాలేదు. సో ఈరోజు లేదా రేపటికల్లా ఆయన టికెట్ మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈలోపు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం బీజేపీ స్టేట్ ఆఫీస్కు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు వచ్చారు. వాళ్ళందరూ కూడా బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీని కూడా కలిసి వెళ్ళారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే సైదిరెడ్డి గతంలో అంటే బీజేపీ చాలాసార్లు ఆయా జిల్లాల్లో ఉద్యమం చేసినప్పుడు లేదంటే ప్రజల వైపు ప్రజల సమస్యలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేసినప్పుడు సో సైదిరెడ్డి వ్యవహరించినటువంటి తీరును తప్పుపడుతున్నారు. గుర్రంపోడు 2021లో అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ నేతృత్వంలో గుర్రంపోడు వెళ్ళారు. బీజేపీ నేతలందరూ కూడా ఇక్కడి నుంచి బస్సులు వేసుకొని ఆయన నియోజకవర్గము గుర్రంపోడు వెళ్ళారు. గుర్రంపోడులో అక్కడ ఎస్టీలకు సంబంధించిన ముఖ్యంగా గిరిజనులకు సంబంధించినటువంటి భూముల కబ్జా జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సైదిరెడ్డి ఈ కబ్జాలకు పాల్పడ్డాడు అనేటువంటి ఆరోపణలతో బీజేపీ నేతలందరూ కూడా గుర్రంపోడు వెళ్ళారు. సో అప్పుడు పెద్ద ఎత్తున గొడవైంది. తర్వాత కొంతమంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు. చాలామంది నేతల మీద కేసులు నమోదయ్యాయి. సో దాదాపుగా ఒక 25 నుంచి 30 మంది వరకు కూడా చాలా రోజులు ఒక 30 నుంచి 45 రోజుల వరకు జైల్లో ఉన్నారు. సో దీనికి అంతటికీ కారణం అప్పటి ఎమ్మెల్యే సైదిరెడ్డి అనేది భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. సో కాబట్టి ఆయనని సరే అదొక ఇష్యూ జరిగింది. తర్వాత బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మరొకసారి ఈ వడ్ల కొనుగోలు చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి అప్పుడు కూడా నల్గొండ జిల్లాకు భారతీయ జనతా పార్టీ ఒక పిలిపించింది. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా బండి సంజయ్ కాన్వాయ్ మీద అట్లనే బీజేపీ నేతల కాన్వాయ్ మీద రాళ్ల దాడి జరిగింది. సో ఈ 2 ఇన్సిడెంట్లని భారతీయ జనతా పార్టీ నేతలు ఈరోజు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఈరోజు బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చినప్పుడు బీజేపీ రాష్ట్ర పెద్దలకు ఈ విషయాలన్నింటినీ గుర్తు చేశారు. ఇదొక అంశం. ఇంకా మరొక అంశం ఏంటంటే అసలు సైదిరెడ్డిని భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి విషయము
ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు ఎవరికి తెలియదని చెప్తున్నారు వాళ్ళు కూడా. సో జిల్లా అధ్యక్షుడికి కానీ లేదంటే ఇతర నేతలకు కానీ కనీస సమాచారము ఇవ్వలేదన్నటువంటి విషయాన్ని చెప్తూ వస్తున్నారు. చాలామంది నేతలు కూడా ఆఫ్ ది రికార్డులో మాట్లాడినప్పుడు కనీస సమాచారం ఇవ్వకుండా ఆయనను అంతా సడన్లీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. అక్కడ చాలామంది నాయకులు ఉన్నారు, గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి నేతలకు టికెట్లు ఇవ్వకుండా కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అప్పటికప్పుడు టికెట్ ఇవ్వడం వల్ల గత కొన్ని రోజుల నుంచి అధికార పార్టీ మీద, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేశాం, ఇదే ఎమ్మెల్యే సైదిరెడ్డి మీద పోరాటం చేశాం. ఇట్లాంటి పరిస్థితుల్లో పోరాటం చేసి కేసులు నమోదైన తర్వాత, జైల్లో మగ్గిన తర్వాత, కుటుంబాలకు దూరమైన తర్వాత ఇప్పుడు ఆయనను తీసుకొచ్చి ఎంపీగా నిలబెడితే మేము ఎట్లా పనిచేస్తామనేటువంటి విషయాలను చాలామంది నేతలు చంద్రశేఖర్ తివారీ దగ్గర ప్రస్తావించారు. ఆయన పార్టీ నిర్ణయం మేరకు జరిగిందని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు చెప్పినట్టుగా తెలిసింది. సో గుర్రంపోడు సంఘటన కావచ్చు, ఇతర సంఘటనలన్నీ కూడా గుర్తు చేశారు. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒకళ్ళు చేర్చుకున్నారు. సరే, బీజేపీ జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అయిపోయింది. కానీ టికెట్, ఎంపీ టికెట్ మాత్రం నల్గొండ ఎంపీ టికెట్ సైదిరెడ్డికి ఇవ్వద్దు అనేది చాలామంది బీజేపీ నేతలు చెప్పారు. ఇంకొక అంశం ఏంటంటే ఆయన ఒకవేళ టికెట్ ఇచ్చినా మేము సహకరించమనేటువంటి విషయాలు కూడా ప్రస్తావించారు. సో మొత్తానికి ఒక కొత్త నేతలు భారతీయ జనతా పార్టీలో చేరడం పట్ల కొంత వివాదంగా మారింది. చాలామంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు నల్గొండ విషయము, సైదిరెడ్డి వ్యవహారం ఇట్లా ఉంటే అట్లనే ఆదిలాబాద్ అంశంలో కూడా ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావుకు టికెట్ ఇవ్వకుండా నగేష్ను తెర మీదకి తీసుకురావడం, ఆయనకు కూడా టికెట్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం పట్ల కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు స్వయం బాబురావుకు సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా అసంతృప్తున్నారు, కొంత క్యాడర్ కూడా అసంతృప్తితో ఉంది. సో నగేష్ను మళ్ళీ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి ఎంపీ చేయడం, ఎంపీగా టికెట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా పార్టీకి కొంత డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయనేది చాలామంది నేతలు చెప్తున్నారు. ఇక అదొక అంశం అయితే, మరోవైపు ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మం నుంచి కూడా జలగం వెంకట్రావు పార్టీలో చేర్చుకున్నారు నిండా. సో ఆయనకు కూడా టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వము, జిల్లా నాయకత్వంతో కూడా అసంతృప్తితో ఉన్నారు. గతంలో పోటీ చేసిన వాళ్ళు, తర్వాత ఈవి రమేష్ అని, మిగతా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, మిగతా చాలామంది నేతలు అక్కడ అందరూ కూడా ఖమ్మంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో అసలు భారతీయ జనతా పార్టీ లేదు అక్కడ వాస్తవానికి. సో అట్లాంటి పరిస్థితుల్లో మేము సొంతంగా ఖర్చు చేసుకొని పార్టీని స్ట్రెంథన్ చేయడానికి, బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ నుంచి నాయకులంతా కూడా తీసుకొచ్చి వాళ్ళకు టికెట్లు ఇవ్వడం పట్ల చాలామంది నేతలు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ 3 టికెట్ల మీద ముఖ్యంగా నల్గొండ టికెట్ సైదిరెడ్డికి దాదాపు ఖరారని చెప్పుకోవచ్చు. అట్లనే ఖమ్మం ఎంపీ టికెట్ అక్కడ ఉన్నటువంటి జలగం వెంకట్రావుకు టికెట్ దాదాపుగా ఖరారైంది. మరోవైపు ఆదిలాబాద్ నుంచి నగేష్, మీ బీఆర్ఎస్ నేతను ఆయనని జాయిన్ చేసుకున్నారు, ఆయన కూడా టికెట్ దాదాపుగా ఖరారని చెప్పుకోవచ్చు. సో ఈ 3 టికెట్ల పట్ల భారతీయ జనతా పార్టీలో ఆ జిల్లా నాయకత్వం అంతా కూడా అసంతృప్తితో ఉంది. మరి నల్గొండ విషయంలో చూడాలి, నల్గొండ అయితే కొంత సీరియస్గా కనపడుతుంది. సో కాబట్టి మరి సైదిరెడ్డి ఇష్యూలో భారతీయ జనతా పార్టీ స్థానికంగా ఉన్నటువంటి నేతల సహకారం ఉండకపోవచ్చు అనేది చాలామంది నేతలు చెప్తున్నారు. మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది.